టీవీఎస్ గారు ఈ రోజు మొత్తం మన ఏ టీవీ పెట్టినా ఏ సోషల్ మీడియా పెట్టినా ఆర్జీవీ అరెస్ట్ అంటూ మనకి చర్చ నడుస్తుంది. మరోవైపు గతంలో చూసుకున్నా కానీ కస్టోడియల్ టార్చర్లో రఘురామకృష్ణరాజుని హింసపెట్టి చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి ఒక సిఐడి మాజీ ఐపీఎస్ అధికారి విజయపాల్ కూడా ఈరోజు ఎదురు దెబ్బ తగిలింది, చంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇలా చూసుకుంటే అధికారం ఉంది, ఎవరో చెప్పారు, ఏది చెప్తే అది చేసినా మమ్మల్ని కాపాడతారనుకుంటే కేసుల నుంచి చట్టాల నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయంటారా? అసలు ఎందుకు ఈ విధంగా వీళ్ళు రెచ్చిపోతున్నారంటే ఏం చెప్తారు? హద్దు మీరిన వారు శిక్షింపబడతారు. అంటే ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ అనమాట. బైబిల్ సూక్తి ఏంటంటే ఇవాళ కన్ను మిన్ను కానకుండా అధికారం ఉందని ఏది పడితే అది పోస్టులు పెట్టడం, ఏ పని పడితే ఆ పని చేయడం, అటు అవినీతి కుంభకోణాలు, ఇటు దాడులు, దౌర్జన్యాలు రెచ్చిపోయిన పరిస్థితుల్లో ఒక్కసారిగా నీకేమైంది, సినిమా మారింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయ్యేసరికి ఇక నీకు గగ్గోలు పెడుతున్నారా, గంగ వెర్రులు ఎత్తుతున్నారా అంటే ఎందుకు అంత విచ్చలవిడిగా విర్రవీగారు? ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఆయన అరెస్ట్ చేయడానికి మరి ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు వచ్చారని, ఆయన డెన్ అంటే ఏంటి, ఆయన ఇంటి పేరే డెన్ అనుకుంటా. ఆయన అక్కడ మొత్తం అంతా పోలీసులు హడావుడి, తనేమో మరి పరారైపోవటం, లేదు దాక్కోవడం. ఇవాళ స్విచ్ ఆఫ్, ఏది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని, ఏదో ట్వీట్లు చూస్తే కోయంబత్తూరులో ఉన్నాడని, లేదు ఆయన అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో తిరుగుతున్నారని. అంటే వేట. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మనకు తెలిసిన ఆర్జీవి ఏంటి, ఒక గొప్ప సాంకేతిక నిపుణుడు. తెలుగు సినిమా చరిత్రలో అతను ఒక అధ్యాయం, అతను ఒక స్కూల్. ఎంతోమంది అతని దగ్గర శిక్షణ పొందారు, దర్శకులుగా తర్వాత మారారు. ఇప్పుడు ఆయన కూడా 30-35 ఏళ్ల సినీ జీవితం. ఏంటి మీ అనుభవంతో మీరు మీ తర్వాత తరాలకి మీరు బాట వేయాలి. కానీ ఇప్పుడు రాఘవేంద్రరావు మనం చూసాం, ఆయన తీసిన సినిమాలు దానిపైన చక్కగా ఆయన ఏదో సౌందర్య లహరి అని ఒక ప్రోగ్రాం చేసేవాడు, ఈటీవీలోనో దేంట్లోనో. లేదు ఇవాళ సీతారామ శాస్త్రి ప్రోగ్రాం ఏదో వస్తుంది, ఏది నా ఉచ్ఛ్వాసం కవనం అంటూ ఒక చక్కటి ప్రోగ్రామ్. సీతారామ శాస్త్రి రాసినటువంటి పద్యాలు, ఆయన గీతాలు. అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు, వాటిపైన చక్కగా రాబోయే తరాలకి ఆ టెక్నాలజీ వాటి గురించి నువ్వు ఇస్తే బాగుండేది. కానీ ఈ భ్రష్టత్వం ఏంటి, ఈ ఉన్మాదం ఏంటి? అంటే ఒక సైకో ఏ విధంగా నీకు వందలాది సైకోలను తయారు చేసి ఊరి మీద కుతలేడో ఇవాళ కనపడుతుంది అన్నమాట. అంటే సోషల్ సైకోలు, సినిమా సైకోలు, పొలిటికల్ సైకోలు. అంటే అసలు రాష్ట్రం ఆంధ్రప్రదేశే ఒక సైకో ప్రదేశ్గా మారిపోయింది. ఇప్పుడు ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఈ కేసులు వరుస పెట్టి ఎన్ని కేసులు పడుతున్నాయి? ఇప్పుడు ఒంగోలు రూరల్ వాళ్ళు వచ్చినట్టున్నారు, మద్దిపాడులో ఒక కేసు, అనకాపల్లిలో ఇంకో కేసు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ హద్దులు దాటాడు. ఇప్పుడు తను ఇక చెట్టుడికాక కుక్కమూతి పిందులు అంటాడు. సీనియర్ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ గతంలో ఏమనేవాడంటే, చెట్టుడికాక కుక్కమూతి పిందులు పుట్టాడు, కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్ర, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులను ఆయన విమర్శిస్తూ. అట్లాగే రామ్ గోపాల్ వర్మ చెట్టుడికాక ఇప్పుడు కుక్కమూతి పిందుల. అసలు ఈ సినిమాలు ఏంటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం, శపథం. అంటే ఇక నీతో ఎవరు సినిమాలు చేసేవాళ్ళు లేక నువ్వే కథాంశం నుంచే ప్రొడ్యూసర్లని బ్లాక్మెయిలింగ్ ద్వారా ఎత్తుక్కుంటున్నావా? ఒక 4-5 బయోపిక్లు తీశానంటావు. ఇప్పుడు బయోపిక్ తీయచ్చు, కానీ దాన్ని బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం, అంటే ప్రొడక్షన్కి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళ దగ్గరే వసూలు చేయటమా? ఇప్పుడు మీరు బాలీవుడ్లో తీశారు చాలా సినిమాలు. ఇప్పుడు అతను ఒక 100 ఏమో సినిమాలు తీసుంటాడు, ఒక 50 పైగా హిందీలో తీసుంటాడు. అట్లాంటిది నువ్వు ఏమైపోయింది చివరికి? ఇప్పుడు తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఇవాళ రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే లక్ష్మీ పార్వతి చెప్పిన కథతో తీస్తావా? ఇప్పుడు వ్యూహం, శపథం, ఇప్పుడు చంద్రబాబుని విలన్గా, పవన్ కళ్యాణ్ని విలన్గా, లోకేష్ని ఆ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం గతంలో ఏ దర్శకులు చేయనిది.
గతంలో కూడా ఉన్నాయి పొలిటికల్ సినిమాలు, గతంలో కూడా తీశాడు. ఇప్పుడు కృష్ణ ఇలాంటి వాళ్ళు సినిమాలు తీసుంటారు అప్పట్లో ఎన్టీఆర్ని విమర్శిస్తూ. కానీ ఇంత భ్రష్టత్వం, ఇంత అంటే ఎన్నికల ముందు ప్రజలను మీరు ఏమార్చి మీరు అనుకున్న పార్టీకి, ఆ ప్రొడ్యూసర్ ఆ డబ్బులు పెడుతున్న పార్టీకి మీరు ఇలా గెలిపించాలన్న తాపత్రయం, ఫలితం ఇప్పుడు ఈ కేసులు. అరే అసలు ఏంటా మార్ఫింగ్ ఫోటోలు? ఇప్పుడు ఇవాళ 336(4) ఏవో సెక్షన్లు పెట్టారు, ఐటీ యాక్ట్ కూడా పెట్టారు 64. అంటే ఇదొక గుణపాఠం. ఏది మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి చెయ్యాలన్నా కూడా వాళ్ళ సాహసించని పరిస్థితికి వీళ్ళని తీసుకురావాలి. అంటే ఏంటి, ఒక భయం పుట్టిస్తోంది ప్రభుత్వం అన్నమాట. ఒక రామ్ గోపాల్ వర్మ కాదు, అసలు ఎవరైనా సరే. ఇప్పుడు లోకేష్ మీద, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద పోస్టులు పెట్టడం కాదు, ఏ ఆడపిల్ల మీద అయినా సరే అసభ్య వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు కనుక పెడితే వాళ్ళు కొత్తగా పీడీ యాక్ట్ కూడా పెడతామంటున్నారు, కొత్త చట్టం ఒకటి చేస్తున్నారు. అంటే ఏంటి, ఇలాంటి నేరాలన్నీ ఒక 10 నేరాలు కలిపి పీడీ యాక్ట్తో కలిపి ఒక 10-14 ఏళ్ల జైలు శిక్ష పడేటట్టుగా. ఎందుకంటే ఇవాళ ఇదొక పెద్ద సోషల్ మీడియాలో ఇదొక సోషల్ సైకోలు, ఇదొక వ్యాధిగా మారింది, ఇదొక వైరస్గా మారింది అనమాట. దీన్ని రూట్ అవుట్ చేయాలి, దీన్ని కూకటి వేళ్లతో పెళ్ళగించాలి.